అందరూ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లాలో జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం ఈరోజు పోస్టర్ లాంచ్ చేస్తున్నాం. పెద్దలు జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి గారు, తమ్మలపల్లి ఎమ్మెల్యే వరకునాథ్ రెడ్డి గారు, మందనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ గారు, నిజంగా కుటుంబ ప్రభుత్వం వచ్చి జూన్ 4కి సంవత్సరం గడిచింది. ఎన్నికల్లో ఉచిత హామీలు ఇచ్చి సూపర్ 6 పథకాలు హామీలు ఇచ్చి జగన్మోహన్ సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ అన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా ఈరోజు నెరవేర్చలేదు. అమ్మఒడి అన్నారు, దానికి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క ఆడపడుచుకి 15,000 రూపాయలు అన్నారు. విద్యా దీవెన అన్నారు, వసతి దీవెన అన్నారు. ఆటో కార్మికులకు 10,000 రూపాయలు అన్నారు. అందరికీ అన్ని మాయ మాటలు చెప్పి సూపర్ 6 అనే పథకాలు ప్రవేశపెట్టి ఏ ఒక్క పథకం కూడా చేయని పరిస్థితులు ఈరోజు లేవు. ఈ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ సంక్షోభాన్ని నుంచి గట్టెక్కిస్తాను, ఈ రాష్ట్రాన్ని ఆదాయ వనరులు సమకూర్చి అభివృద్ధి చేస్తాను ఎన్నో మాటలు చెప్పి 4 సంవత్సరం అయిన తర్వాత ఈరోజు నేనేమి చేసే పరిస్థితుల్లో లేనని చెప్పేసి మాయమాటలు చెప్పి 1 సంవత్సరం గడిచిన తర్వాత ఏ ఒక్క పథకం కూడా నెరవేర్చకపోగా కేవలం ఒక పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసి మా హాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయంలో 65 లక్షలు ఇచ్చే పెన్షన్లని ఈరోజు 58 లక్షలు అంటే 7 లక్షల పెన్షన్లు తగ్గించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. అంటే కేవలం రాష్ట్ర జనాభా పెరుగుతున్నా కానీ మా హాయంలో 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 36 లక్షలు ఉండే పెన్షన్లు ఈరోజు 65 లక్షల పెన్షన్లు ఇచ్చినామంటే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ గారు. నిజంగా 1 సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఎన్నో సూపర్ 6 పథకాలని చెప్పి గ్యాస్ పథకం అని, నిరుద్యోగ భృతి అని అన్నీ చెప్పి ఒక పథకాన్ని కూడా చేయకపోగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనకుండా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని 2 దోచుకుంటే పని చేస్తున్నారు తప్ప ఎక్కడ కానీ ఏ పథకాలు కానీ అమలు చేసిన పరిస్థితులు. ఈరోజు ఈ సంవత్సరంలో భారతదేశంలోనే 29 రాష్ట్రాలు ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోనే అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందంటే ఏపీ రాష్ట్రం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్రంలో అరాచక పాలన ఈరోజు సృష్టిస్తున్నారు. ఈరోజు అన్ని పదవుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మున్సిపల్ చైర్మన్లుగా, మేయర్లుగా, మండలాధ్యక్షులుగా, జెడ్పీ చైర్మన్లుగా, సర్పంచులుగా మా పార్టీ వాళ్ళు కొనసాగుతుంటే 99% ఈరోజు అందరినీ కూడా భయభ్రాంతులు చేసి తెలుగుదేశం పక్కన ప్రలోభాలు పెట్టి ఆ పక్కకు లాక్కుంటూ నీచమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది. ఎక్కడ చూసినా అరాచక పాలన తప్ప
ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఆలోచన చేయనటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది. నిజంగా ఈ సంవత్సరంలో చూస్తే గతంలో మేము 2019లో అధికారం వచ్చిన తర్వాత ఒక క్యాలెండర్ పెట్టి క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో ఏ పథకాలు ఇస్తున్నామని చెప్పినప్పుడు ఆ పథకాలని ఆ సంవత్సరం లోపల 99% అవలంబించిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలో వాళ్ళు చేయాల్సిన పథకాలు చెప్పిందే కాకుండా చెప్పని కూడా చేయనటువంటి ఇక్కడ పథకాలని కేవలం పింఛన్లు తప్ప ఏ పథకాన్ని కూడా చేయనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మా కుటుంబ ప్రభుత్వం. నిజంగా నిత్యావసరాలు చూస్తే ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఏ పథకం చూసినా కూడా ఆకాశం అంటున్నాయి. ఇంతమంది ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చెబితే ఆ కుటుంబ పోషణ జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఏ ఒక్క పథకము చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఈ రాష్ట్రాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం. గత ప్రభుత్వంలో కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేస్తున్నామని చెప్తున్నారు. నిన్న మహానాడు కడపలో జరిపితే మహానాడులో కేవలం జగన్మోహన్ టార్గెట్ పెట్టుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ పెట్టుకొని మాట్లాడారు తప్ప ఎక్కడ కానీ ఈ సంక్షేమ పథకాలు మేము రిలీజ్ చేశాం, ఈ సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నాం, ఇంకా ఈ చేయనోటిని చేస్తామని చెప్పిన పాపన పోలి ఈ రాష్ట్రానికి నీళ్లు తీసుకొని వస్తాం, హైదరిని మనం తీసుకొని వస్తాం. కేవలం పనకచెర్ల 80,000 కోట్లు కేంద్రాన్ని అడిగినాం. మేము రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేస్తాం. పనకచెర్లని ఇంకా పునాది వేయలేదు. 80,000 కోట్లు తీసుకొని వస్తున్నాం. అన్ని కేవలం అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. కొప్పర్తి క్యాడర్ని 5,000 ఎకరాల నుంచి జిల్లాలో 10,000 ఎకరాల క్యాడర్లు చేస్తున్నాం. వాళ్ళు చేస్తున్నామంటారు. ఏ ఒక్కటి కానీ అమలు చేయని పరిస్థితిలో వాళ్ళు మహానాడు జరిపి కేవలం కడప జిల్లా 7 అసెంబ్లీ స్థానాలు గెలిచాం. రేపు రాబోయే రోజుల్లో 3 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం. జగన్మోహన్కి కడప జిల్లాలోనే పుట్టగతులునే మాట మాట్లాడుతున్నారు. కేవలం ఇప్పుడు ఏదో 7 వచ్చినాయని సీటు సంబరిపోతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసే పథకాలను కానీ సంక్షేమ పథకాన్ని ఏది కానీ ఇవ్వడం లేదని. కేవలం జగన్మోహన్ టార్గెట్గానే మీరు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ క్వశ్చన జరగలేదని అందరికీ, ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా కూడా అందరికీ తెలుస్తున్నాయి. ఖచ్చితంగా 1 సంవత్సరం అయింది. వెన్నుపోటు దినంగా మేము జూన్ 4వ తేదీన ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మా నియోజకవర్గం ఇన్ఛార్జీలతో చేయబోతున్నాం. ఈ కుటుంబీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమంలో ఏ ఒక్కటి కూడా చేయనటువంటి ప్రభుత్వం 1 సంవత్సరంలో వెన్నుపోటు దినంగా మేము జూన్ 4వ తేదీన ర్యాలీ కలెక్టర్ గారికి, నియోజకవర్గంలో ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేసేందుగా కోరుకుంటున్నాను.